అయితే మొన్న డిసైడ్ చేసిన దాంట్లో మళ్ళీ ఇది యాడ్ చేసి ఏం డిఫరెన్స్ ఉన్నదనేది అదంతా సెట్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతాం అనేది బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో కూడా అదే నిర్ణయం చేయడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు తాటికాయలు జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జయరామ్ గారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అయ్యేటట్టు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇవి లేట్ అయ్యే అవకాశం ఉందా? అసలు జరుగుతాయా జరగవా? ఏమనుకోవాలి దీనికి కారణం? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే సార్. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది విషయాన్ని జనరల్గా ఎవరమైనా ఆహ్వానించాము, కంపల్సరీ కండక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలకు కానీ వాళ్లకు పూర్తి స్థాయి లోపల అందుబాటులో ఉండేది లోకల్ బాడీలో ఉండే నాయకులు మాత్రమే. వాళ్ళు ఇమీడియట్గా ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి రారు కాబట్టి, సో వాళ్ళకు అందుబాటులో ఉండేది లోకల్గా ఉండే సర్పంచ్, వాళ్ళు మాత్రమే అందుబాటులో ఉండేది, వాళ్ళు మాత్రమే అడుగుతారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎందుకు వాయిదా పడింది, వాయిదా పడడం గల కారణాలు ఏంటి అనేది చాలా కీలకమైన విషయం. నాకు తెలిసినంత వరకు వాయిదా పడడం గల కారణం ఏంటంటే, మెయిన్గా బీసీ ఎస్సీ జనాభా లెక్కలలో తేడాలు రావటము. ఇంతకుముందు డాక్టర్ శివకుమార్ గారు 2 lakhs అన్నారు, పొరపాటున 2 lakhs కాదు, 20 lakhs పైగా కనిపించటం లేదు జనాలు అనేది వాస్తవం. సో ఇక్కడ ఎస్సీలలో జనాభా సంబంధించినంత వరకు అయితే 22% ఉండాల్సింది ఓన్లీ 16.5 17 సంథింగ్ ఏదో చూపించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా జనాభా మాయమైంది. మాయం కావడానికి గల కారణాలు 2. మీరు నిజంగానే మాయమయ్యిందా, లేకపోతే అప్పుడు ఉన్న జనాభా లెక్కలో నుంచి ఇప్పుడు ఎందుకు లేరు అనే దాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి పరిశీలన అంటే, కేసీఆర్ గారు చేసిన లెక్కలు డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇంటింటి సర్వే అంటే తెలంగాణ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన టైం లోపల ఇంటింటి సర్వే విధానంలో జరిగిన లెక్కలు మాత్రమే. ఆ లెక్కలను నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఉన్న లెక్కలు, కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలను కూడా గౌరవించాల్సిందే. ఈ మధ్యలో మరి ఏం జరిగింది అనేది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పదు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఈ ఆల్కహాల్ ద్వారా ఆ రిమైనింగ్ వ్యక్తులంతా చచ్చిపోయినలా, 100% చచ్చిపోయినలా అనేది ప్రజలు అంటున్నారు. మరి చనిపోయినది డెత్తులను మీరు ఎందుకు చూపించటం లేదు, ఆ చావులను ఎందుకు చూపించటం లేదు అంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఏ రకమైన ఇబ్బంది అంటే, ఈ ఆల్కహాల్ వల్ల ఇంతమంది చనిపోతూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు ఆల్కహాల్ బ్యాన్ చేయటం లేదని అడుగుతారు. దాన్ని తప్పించుకోవడం కోసము ఆ ప్రభుత్వం చెప్పదు, ఈ ప్రభుత్వం నిజంలో తీసుకురాదు. ఇక్కడ 2 ప్రభుత్వాల దోపిడీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ప్రజల ప్రాణాల మీదనే వ్యాపారం అనేది తయారు చేసుకుంటూ ఒక తాగుబోతుల తెలంగాణతో పాటు శవాల దిబ్బగా మారే తెలంగాణను తయారు చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది ప్రజలకు ఇతర ప్రశ్నలు ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కోసం మేము గత 3 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్నాము. ప్రజా చేసి ఏం జరుగుతుందంటే, అనేక స్కూళ్ళల్లో కానీ వాటిల్లో మేము చూసిన తర్వాత 30-40% పిల్లలకి తండ్రులు లేని పిల్లలు మాత్రమే ఉన్నారు. మరి ఈ చావులన్నీ వాళ్ళైనా కావా, చచ్చిపోయినలా లేదా? ఆ లెక్కలకు ఈ లెక్కలకు ఎందుకు తేడా వచ్చిందంటే, అందుకోసం తేడా వచ్చింది. ఈ తేడాను ఇప్పటి ముఖ్యమంత్రి ఆ ఆల్కహాల్ మీద చేసిన దందా చెప్పాలి, ఇప్పటి ముఖ్యమంత్రి దాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని చెప్పాలి. అంటే వీళ్ళు ఏంటంటే, ఓసీలలో మాత్రమే జనాభా బతుకున్నారు అంటే చీప్ లిక్కర్ తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను చంపడం కోసమే ఆల్కహాల్ ఏర్లనే పారపెట్టేసి, అంటే మీ కాదు అంటే ఒకటి జయరామ్ గారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలోనే పేదలు ఉన్నారా, ఓసీల్లో పేదలు లేరా? దీన్ని మీరు క్లారిటీ. ఓసీలలో ఆథరైజ్డ్ క్యాస్టుల్లో పేదలు లేరా?
నేను అదే నాకు మీరు క్వశ్చన్ వేసిన నా ఆన్సర్ చెప్పండి. చెప్పండి సార్. ఓసీలలో ఉండే జనాభా లెస్ దెన్ 10%, 7 to 8% ఉండడమే మహా ఎక్కువ. వీళ్ళు చెప్పే 15% అనేది శుద్ధ తప్పు. ఆ 7 to 80% లోపల అత్యధికంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉన్నది నిరుపేదలు ఎవరైనా ఉంటే, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే 2 to 3% ఉండొచ్చు. దట్ ఇస్ లెస్ దెన్ 2 to 3% మాత్రమే. అందులో ఉండే పేదలు కూడా అడ్డగోలుగా ఇక్కడ ఈ పేదల్లాగా తాగరు. ఎందుకంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూలీ నాలుగు వెళ్లే కుటుంబాలు కావు. ఇక్కడ కూలీ నాలుగు వెళ్లే కుటుంబాలు ఎస్టీలు, బీసీలు మాత్రమే. కుల వృత్తులను నమ్ముకొని ఉన్నది వీళ్ళే కాబట్టి, వీళ్ళు మాత్రమే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకే తాగడం అలవాటు చేసింది అనేది ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు. రైట్, చెప్పండి. ఎస్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ